తెలంగాణ రాజకీయాల్లో మాటల మంటలు రేపుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులపై పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ఎప్పుడు లేఖ రాస్తే అప్పుడు అసెంబ్లీలో చర్చ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ మంగళవారం వ్యాఖ్యానించారు. అదే సమయంలో రాబోయే 3 ఏళ్ల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మేజర్ కాంట్రాక్టర్ గా కేసీఆర్ కు బాధ్యతలు అప్పగించేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా రేవంత్ వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిగతా మంత్రుల అనుమతితో ఎప్పుడు చెప్తే అప్పుడు చంద్రశేఖరరావు లెటర్ రాస్తే శాసనసభ పిలిచి చర్చ చేద్దాం, వాస్తవాలు అన్ని మాట్లాడదాం. మాట్లాడినాక ఒకవేళ అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారికి ఎందుకు వాళ్ళు చంద్రశేఖరరావు గారు కన్విన్స్ చేసిందంటే 100% చంద్రశేఖరరావు గారికి అప్పచెప్తాం. మొత్తం 3 అప్పచెప్తాం. రాబోయే 3 ఏళ్ళు అప్పచెప్తాం. ఏం చేస్తాడు? వారం రోజులు కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్ఎన్టీని లేకపోతే మిగతా వాళ్ళని కాంట్రాక్టర్లను తీసేసి హోల్సేల్ గా మేజర్ కాంట్రాక్టర్ కింద ఈయన ఇచ్చేసి ఈయన కింద వాళ్ళందరిని అపాయింట్ చేసి మొత్తం ఆయనకే అప్పచెప్తాం. ఉన్నోళ్ళందరినీ 60C కింద టర్మినేట్ చేస్తావా, లేకుంటే ఆయన కింద వాళ్ళని చేసి ఈయన మొత్తాన్ని హెడ్ ఆఫ్ ద కాంట్రాక్టర్ గా చేసి వాళ్ళందరూ ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు వాళ్ళే కదా. ఆయన కావాల్సిన వాళ్ళందరినీ పెట్టుకొని దాన్ని ఎట్లా రిస్టోర్ చేస్తాడో చేయమనుండ్రి. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నెలల పాటు తనకు నీటిపారుదల శాఖ మంత్రిగా అవకాశమిస్తే నీళ్లు పారించి చూపిస్తానన్నారు. కన్నేపల్లి మోటార్లు ఆన్ చేసి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చి చూపిస్తానంటూ హరీష్ సవాల్ చేశారు. ఒకవేళ నీళ్లు రాకపోతే రాజకీయాల నుంచే తాను శాశ్వతంగా తప్పుకుంటానని, తన సవాల్కు రేవంత్ సర్కార్ సిద్ధమా అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. నిన్ను పెద్ద గుమాస్తా చేస్తా, పెద్ద కాంట్రాక్టర్ల మీద నిన్ను కాంట్రాక్టర్ చేస్తా, నువ్వు గట్టు. ఇదా నువ్వు కేసీఆర్తో గురించి మాట్లాడేది? ఇది నీ విజ్ఞతనా? నేను సవాల్ వేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? హరీష్ రావు వ్యాఖ్యల్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తప్పుబట్టారు. అబద్దాలను మోస్తూ కన్నేపల్లి పంప్ హౌస్ ను ఆన్ చేయమని హరీష్ రావు చెబుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి 5 ఏళ్ల పాటు ఇరిగేషన్ మంత్రిగా చేసిన కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ శాఖలో అక్రమ వసూళ్లకు పరిమితం అయ్యాడనే కారణంతో ఆయనను పక్కన పెట్టారంటూ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. హరీష్ రావు గారైతే పూర్తి అబద్ధాలను మోస్తూ కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ను వెంటనే ఆన్ చేయండి అనేటువంటి మాట మొన్న కేటీఆర్ అంటే ఆయనకు తోడుగా ఈయనే నాకు 3 మాసాలు ఇరిగేషన్ శాఖ మార్చులకు ఇస్తే నీళ్లు తెచ్చి చూపిస్తా అంటున్నాడు. నీ పనితనం 2014 నుంచి 5 సంవత్సరాలు మైనర్ ఇరిగేషన్ శాఖ మార్చులు ఉన్నది స్వయంగా మీ మామ చూసి 2వ విడత మంత్రివర్గంలో నీకు ఏ శాఖను కూడా మంత్రికి ఇవ్వకుండా పక్కన కూర్చుండబెట్టి నిజం కాదా అంటున్నా. అసెంబ్లీకి కేసీఆర్ వచ్చి సమాధానం చెప్పాలనే విషయంలో సీఎం రేవంత్ కు తాను సరిపోతానంటూ హరీష్ రావు వ్యాఖ్యానించడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మీ పొలిటికల్ కెపాసిటీ ఏమిటి అని హరీష్ రావును ప్రశ్నించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్థాయికి నేను చాలు అని హరీష్ రావు ఈ ఫిలిం డైలాగులు వద్దు, ఈ ఫిలిం డైలాగ్స్ వద్దు. ఏంది నీ కెపాసిటీ ఏంది హరీష్ రావు? నేను అడుగుతున్నా, వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ? నీ పొలిటికల్ కెపాసిటీ ఏంది? నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు కదా. ఇట్లా ఓవర్ యాక్షన్ చేసే ఈ డ్యాము కూలిపోయింది మేడిగడ్డ. అరే తప్పులని మీరు చేసి మాట్లాడితే రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి అంటే అదేం పద్ధతి హరీష్ రావు? మరోవైపు అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అసహనం వ్యక్తం చేశారు. ఆ 2 పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని, ధరణిలో బీఆర్ఎస్, భూభారతిలో కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఇది కాళేశ్వరంలో కూలేశ్వరం కాదని, ఇది డ్రామేశ్వరం అంటూ బీజేపీ చీఫ్ ఎద్దేవా చేశారు. ధరణి, భూభారతి సంబంధించినటువంటి ఒక బయటపడుతుంది కాబట్టే ఈ 2 పార్టీలు కూడా కన్నేపల్లి ఏదో మేడిగడ్డ ఈ డ్యామ్స్, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకువచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించే డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగము. అందుకే నేను అన్నాను, ఇది కాళేశ్వరం కూలేశ్వరం కాదు, ఈ డ్రామేశ్వరం అని అన్నా.
ఎందుకంటే భూభారతిలో బయటపడినటువంటి ఒక ఏదో అవకతవకలు, ధరల్లో పడే అవకతవకల్ని వీళ్ళందరూ కూడా ఏదైతే వాళ్ళు బయటపడుతున్నదో, ప్రజల్లో వెళ్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు కాళేశ్వరం విషయాన్ని తీసుకువచ్చిన్నారు. మొత్తానికి అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై మాటల మంటలు ఎగిసిపడుతున్నాయి.